ఎవరు ఇచ్చే అవకాశం ఉందండి? న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన, ఇలాంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఇంతకంటే మించిన పరిపాలన నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ నాయకుడు కూడా చేయలేదు. అడుక్కోవడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేశాడు. జీతాలు విపరీతంగా ఉద్యోగస్తులకు అందరికీ టైంకి ఇచ్చేస్తున్నాడు. పెన్షనర్లకి పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇచ్చేస్తున్నాడు. రోడ్లు లేకపోతే రోడ్లు వేసేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిపాలన ఎక్కడ చూడలేదు. ఇదే నా జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పరిపాలన ఇస్తున్న ముఖ్యమంత్రి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రాష్ట్రం చాలా వైభవంలో గెలిపోయింది. స్వర్ణయుగంలో గెలిపినట్టే లెక్క. ప్రజలకు ఎక్కడ ఏ బాధలు లేవు. ధరలన్నీ తగ్గించాడు. గ్యాస్ సిలిండర్ల ధర తగ్గిపోయాయి, పెట్రోల్ ధరలు తగ్గిపోయాయి, సిలిండర్లు తగ్గిపోయింది, డీజిల్ ధరలు తగ్గిపోయింది. ప్రజలకి ఇంతకంటే ఏం కావాలి? ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేది, 1150 రూపాయలు అయింది. తెచ్చినోడుకు 20 ఎంత ఇస్తాం. మరి ఆదాయం కూడా పెరిగింది కదండి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీను. అదే ఖర్చు అక్కడ మీట్ అవుతారండి. జగన్ పరిపాలన నవ్వుతో నా భవిష్యత్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిపాలన చేత కాలేదు. అంత బాగా రూల్ చేస్తున్నాడు. మరి ఇంకా ఈయన వచ్చిన తర్వాత ఒక 250 జీవోలు గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తే ప్రతి జీవోకి కోర్టులో 2 వేసి ముట్టుకెళ్ళి తగిలి వెనక్కి వెళ్ళిపోయారు. అంత మంచి గవర్నమెంట్. ఒక్క జీవోని పాస్ చేసుకోలేకపోయింది ఈ గవర్నమెంట్. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎంత వైభవంతో ఉందో ఆలోచించండి. 175 185 వస్తాయండి. ఈ పరిపాలన చూస్తే ప్రజలు 2 వేసి ఓట్లు వేస్తారు. మరి ఇంక ప్రజలకు మరపురాని పరిపాలన ఇస్తున్నాడు. జీవితంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి పరిపాలన ఎవడు మర్చిపోలేడు. వేస్తారండి, వేస్తారు. అభిమానం కొలు తెచ్చేస్తారు. ఇప్పుడు 175 ఏం చేస్తారని వచ్చేస్తాయి అంటున్నారు. అలాగే ప్రజలు కూడా ఓట్లు వేసేస్తారు. ఆయన 2,750 రూపాయలు ఏంటండి, 5,750 రూపాయలు కూడా ఇస్తానని ఎలక్షన్లో చెప్పేస్తాడు. ఎలక్షన్ ముందు పాదయాత్రలు ఎన్నో సిపిఎస్ రద్దు చేస్తారన్నాడు. ఈ వాళ్ళకి దిక్కు దివానం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానన్నాడు. ఈ వాళ్ళకి దిక్కు దిక్కు అడుక్కు తింటున్నారండి ప్రజలు. ఉద్యోగస్తులు అడుక్కు తింటున్నారు. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు టీచర్లకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయింది. ఏటి ప్రగతి ఉందని చెప్పమంటారు ఈ ప్రభుత్వానికి? ఏంటి సాధించారని చెప్తారు? ఒక రోడ్డు వేసాడా? ఒక సిమెంట్ రోడ్డు వేసాడా? ఒక ధర తగ్గించాడా? దేనికైనాను ఒక హాస్పిటల్ కరెక్ట్గా ఉందా? ఏటి ఉందని చెప్పమంటారు? ఈయన పదవి పోద్దామని భయం ఆయన వస్తే. అది ఆయనకి ఏంటంటే సినీ ప్రపంచంలోనే ఆయనకు ఒక ప్రజల్లో ఒక పేరుంది కొంత. ఆ ఓట్లు ఎక్కడ తగ్గిపోతాయో, నా ఓట్లు తగ్గిపోతాయి కావాలి ఆయన వస్తాయని బెంగ, భయం. ఈయన ఓడిపోతాడు, అధికారం దక్కదేమన్న భయంతోనే పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్గా రావడం అంటే కష్టం. ఎవరితో ఎలియన్స్ పెట్టుకుని వస్తే మంచిది. అది ఎవరైతే కొంచెం గట్టిగా ఉన్న పార్టీని పట్టుకుని వాళ్ళతో ఎలియన్స్కి వెళ్తే పవన్ కళ్యాణ్కి కూడా ఆ పార్టీకి కూడా సీట్లు వస్తాయి. రాజకీయ అనుభవం ఎవరికి ఉందండి? జవహర్లాల్ నెహ్రూకి ఉందంటే మొదట్లోనే, ఇందిరాగాంధీకి ఉందా? అలాగే ఆటోమేటిక్గా వస్తాయి. అనుభవం నేర్పుతుందండి రాజకీయాన్ని. ఎవరు పుట్టుకతో రాజకీయం చేయలేదు. రాజకీయం చేసే వాళ్ళంతా మొదట్లోనే ఏమి లేని వాళ్ళే. ఆ తర్వాత అనుభవం నేర్పుతాయి రాజకీయం ఎలా చేయాలనేది. 1-2 రాళ్ల పోట్లు దెబ్బతింటే కానీ రాజకీయ అనుభవం రాదు సార్. కాపులు మరి కాపులు నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. ఆయన 85% 90% స్కోర్ చేస్తాడు. అది నో డౌట్ ఎట్ ఆల్. ఇంతకుముందు ఎందుకంటే కాపు నాయకులు ఉండేవారు. జిల్లాకు ఒక కాపు నాయకుడు ఉండేవాడు. ఏ కాపు నాయకుడు కూడా ఈ రాష్ట్రంలోని కాపులు చేసింది ఏమీ లేదు. బొచ్చు బొబ్బరగడ్డ తప్ప ఏ నాయకుడు పొడి చేసింది లేదు. పేరు గొప్ప, ఊరు దెబ్బ.
ఇవాళ ఈ నాయకుడు వచ్చాడు, చేస్తాను నేను ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 100 కోట్లు ఎంతో పంచిపెట్టాడు, ప్రజలకి రైతులకి పంచిపెట్టాడు. గవర్నమెంట్ చేయవలసిన పని ఈయన చేస్తున్నాడు ఒక విధంగా. అధికారం లేకపోయినా, పదవులు లేకపోయినా, సీట్లు లేకపోయినా సొంత డబ్బు కష్టపడి తీసుకొచ్చి పంచిపెడుతున్నాడు. అది గొప్ప విషయం కదండి. అంటే డబ్బు అంతా అయింది అంటారా? తప్పకుండాను. ఆయన సినిమా యాక్టర్ అండి. ఆయన సినిమాలు యాక్ట్ చేస్తే 20 కోట్లు వస్తుంది. ఆయన ఖర్చులు తీసి ఒక 5 కోట్లు దాచుకున్నా సరే 20 సంవత్సరాలు బట్టి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నానా నరకయాతన పడుతున్నారు. ఎవరికి సుఖం లేదు, సౌకర్యం లేదు. ఒక హాస్పిటల్ సౌకర్యం లేదు, ఓ రోడ్డు సౌకర్యాలు లేవు. ఆర్టీసీ ఛార్జీలు అయితే ఆకాశానికి ఎక్కువ కూర్చున్నాయి. కరెంటు ఛార్జీలు అయితే ఇంకా ఈ జనములో కరెంటు ఛార్జీలు తగ్గించే ప్రభుత్వం ఈ మధ్యనికి రాదు. ఎవరో మంచి అనుభవం వస్తేనే కానీ కరెంటు ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆ ఛార్జీలను తగ్గించలేరు. ఈయన తగ్గించలేడు. ఈయన అప్పులు ఈయనకి ఏంటంటే గొప్ప ధైర్యం. ఎంత అప్పు ఇచ్చినా సరే, అమెరికా ఇచ్చినా, రష్యా ఇచ్చినా, జపాన్ ఇచ్చినా తెచ్చేస్తాడు. ఒక 10 కోట్లు తెస్తాడు, 2 కోట్లు ఖర్చు కింద చూపిస్తారు. తక్కువ డబ్బులు ఏంటో వస్తే ఎవరికి తెలియదు. మీకు తెలియదు, నాకు తెలియదు, భగవంతుడికి తెలియదు. అంటే మనం ఎలాగ మన బతకాలను ఎలాగ మనకి ఎవరిని ఎంచుకుంటాం? అడుగు తింటే మంచిది అనుకుంటున్నానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అడుగు తింటారు జనాలు ఈ ప్రభుత్వం వల్ల. అంటే మార్పు మరి రాదంటారా? మార్పు అంటే నాయకుడు మారాలి, ప్రభుత్వం మారాలి. ఇప్పుడు ఏ ఒక్క మనిషి చేసిన, ఇప్పుడు ఎవరు చేసినా సరే, జగన్ రెడ్డి చేసిన, జగన్ రెడ్డి ప్రభుత్వం అంటారు కానీ జగన్ రెడ్డి చేశాడు అంటారు కదా. ప్రభుత్వం మారితే అవకాశాలు ఉంటాయి. మంచి నాయకుడు రావాలి, ప్రజలకి ఏదో సదుపాయం చేయాలని ఒక మంచి సదుద్దేశం ఉండాలి. అనుభవజ్ఞుడు నాయకుడు వస్తే ఇంకా మంచిది. ఈ ప్రభుత్వం రావడమే ప్రజలు చేసుకొని పెద్ద తప్పండి. చంద్రబాబు నాయుడు ఏం మోసం చేశాడు, ఏం దగా చేశాడని తీశారు. ఒక ఛాన్స్ ఏమంటే ఏదో పొడి చేస్తారు కావాలి, ఇచ్చేస్తారు కావాలా, అది ఇచ్చేస్తారు కావాలి, ఇది ఇచ్చేస్తారు నమ్మారు. ఏం చేశాడు? నమ్మక ద్రోహి ఈ గవర్నమెంట్. నమ్మక ద్రోహం చేసి అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ ఇది. ఏ ఒక్క కోరిక ఎవరికి తీర్చలేకపోయింది. ఇప్పుడు 2250 రూపాయలు ఇస్తానన్నది ఇది ఎప్పుడు ఇవ్వలేడు. గత 2 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే పరిపాలన నెలకొంది, ఆలోచించుకోండి. అన్నాడు, ఇస్తున్నాడు. ఎప్పుడు అన్నాడు? ఈ 250 రూపాయలు 2 సంవత్సరాల కింద పెంచవలసిన డబ్బులు. అంటే ఈయన పెన్షనర్స్కి ఎరియర్స్ ఇవ్వాలి. అసలు 2 సంవత్సరాలు ఎరియర్స్ ఈయన ఇవ్వాలి. ఇవ్వకుండా 250 రూపాయలు పెంచి తప్పుకుంటున్నాడు.